మీరు మంగ్లీకి సపోర్ట్ చేసుకుంటూ కూడా చాలా మెసేజ్లు పెడతా ఉన్నారు వాట్సాప్ మీరు సోషల్ మీడియా వేదికగా. నిజంగా మీరు మంగ్లీ ఇష్యూలో సపోర్ట్ చేస్తున్నారు? మంగ్లీకి ఇప్పుడు క్రిటిసైజ్ చేయొచ్చు బగారు, తప్పులేదు. మంగ్లీ తప్పు చేసిందా లేదా అనేటువంటి విషయాన్ని నిర్ధారించాల్సింది ఎవరు? కోర్టు. ఓకేనా? మంగ్లీ తమ్ముడు మంగ్లీ పేరు చెప్పి 150 కోట్లు స్కామ్ చేశాడని, ఏదో సిమెంట్ కంపెనీ పెడతా అన్నాడని, ఇంకేదో పెడతా అన్నాడని చెప్పేసి తన పైన రకరకాల ఎలిగేషన్స్ వచ్చినాయి. మంగ్లీ పేరు చెప్పే అతను ఎవరైతే ఉన్నాడో ఆ చౌహాన్ ఏదో పేరు చెప్పారు కదా, మధు చౌహాన్ అనేటువంటి వాడు వసూలు చేశాడని చెప్పి బాధితులు వచ్చి ఆరోపించారు. కానీ మంగ్లీనే చేపించిందనే అటువంటి ఆధారం అయితే లేదు కదా. లేదు. ఎక్కడ చూపెట్టారు? ఇప్పుడు చాలా మంది నా ఫోటోలు దిగడానికి వస్తారు బ్రదర్, నాతో దిగుతారు, నీతో దిగుతారు, ఇంకొకరితో దిగుతారు. ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళతో అందరితో వాళ్ళ పర్సనల్ విషయాలు నీకు సంబంధం ఉంటాయా? ఉండవు కదా. ఎంతవరకు నీ పని ఫోటో దిగడం వరకు, ఇంటర్వ్యూ చేయడం వరకు నీ పని. అలా అనుకుంటే రేవంత్ రెడ్డితోని లేకపోతే నరేంద్ర మోడీతోని కేసీఆర్తోని మంచోళ్ళు దిగినవి ఉన్నాయి ఫోటోలు, లంగలు దిగినవి ఉన్నాయి. అలా అని చెప్పేసి లంగతనం చేసావు కాబట్టి నువ్వు ఆ పలానా ఆయన పేరు చెప్పి లంగతనం చేసావు, వాడిని ఎంక్వైరీ చేయాలి కదా. వాడిని ఎంక్వైరీ చేయాలి, నిజమా కాదని తెలుసుకోవాలి, వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటో ప్రజల ముందు పెట్టాలి, బాధితులకు న్యాయం చేయాలి. అది చేయాలి. కానీ నేనేమంటానంటే కష్టపడి వచ్చింది. అవునన్నా కాదన్నా మంగ్లీ తెలంగాణ ఉద్యమం బాగా ఇదయ్యేటప్పుడు ఛానల్ పేరు చెప్పొచ్చో చెప్పకూడదు, V6 వేదికగా తీన్మార్ అనేటువంటి ప్రోగ్రాం పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి కవులను కళాకారులను చాలా మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి పాటలు పాడించి అందరినీ అలరించింది. ఒక మంచి ప్రోగ్రామ్. సరే ఛానళ్ళు చేసి ఉండొచ్చు, దాని వేదికగా ప్రజలందరినీ చైతన్యం చేసింది, కళాకారులను కవులను తీసుకొచ్చి. అందుకు తనంటే నాకు గౌరవం. తన పాట పట్ల ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే విమర్శించండి, తప్పలేదు. ఎందుకంటే నేను కూడా విమర్శించా. బాయిలోనే బల్లి బలికి అనేటువంటి పాట వచ్చినప్పుడు మంగ్లీ గారు పాట మాత్రం తెలంగాణ పాటలా ఉన్నది, కానీ ఈ కాస్ట్యూమ్స్ మాత్రం ఏమంటారు గుజరాత్ మార్వాడి కాస్ట్యూమ్స్ లా ఉన్నాయి. పాట మాత్రం నా తెలంగాణ పాట, నా యాస తెలంగాణ ఉన్నది, నా భాష తెలంగాణ ఉన్నది. మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఈ కాస్ట్యూమ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటిలాగా ఉన్నాయి, కొంచెం మార్చుకోండి, నెక్స్ట్ టైం ఇటువంటి పొరపాటు చేయకండి అని మేము కూడా విమర్శించాం. నేను కూడా క్రిటిసైజ్ చేసే పద్ధతి ఉంటుంది. మీ పాట పట్ల మీ గొంతు పట్ల మాకు గౌరవం ఉన్నది, మేము గౌరవిస్తాం. ఒక ఆడపిల్లవు నువ్వు అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చావు, మీరు ఇంకా ఎదగాలని మేము కోరుకున్నాం. కానీ ఒక మనిషిని టార్గెట్ చేసి పేపర్లలో నా పేరు రావాలి, ఫోటో యూట్యూబ్లలో నా ఫోటో కనపడాలి, టీవీలో నా గురించి మాట్లాడాలి అనేటువంటి దురుద్దేశంతో కొంతమంది చేశారని తను విమర్శిస్తూ ఉన్నది. అందులో భాగంగా చేసిందని అనుకోవాలి. నిజంగా బాధితులకు న్యాయం చేయండి, తప్పలేదు. ఇప్పుడు ఆమె మీద పర్టికులర్గా ఆమె సంపాదించుకుందని కోపమా మీకు, ఆమె అందంగా బట్టలు వేసుకుంటుందని కోపమా మీకు, లేకపోతే మీకు అందనటువంటి స్థాయికి ఆమె ఎదిగిందని మీకు కోపమా? మీ జలసీ ఏందో చెప్పండి. లేకపోతే తను మోసం చేసింది అనే ఆధారం ఉంటే కనుక మంగ్లీ అయినా మంగ్లీ వాళ్ళ ఇంకెవరు, నేనైనా నువ్వైనా ఎవరైనా సరే జైల్లో పెట్టండి, తప్పలేదు. కానీ పర్టికులర్గా ఒక ఇన్వాల్వ్ అయినటువంటి విషయంలో ఆమెను గుంజి మీరు లాగి వదనం చేస్తుంటే ఒక ఆడ తల్లి రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉంది, చూసాం కదా మనం. కాబట్టి ఇదంతా కొంతమంది పర్టికులర్గా కొంతమంది నిజంగా ఆమె ఎందుకు టార్గెట్ చేశారు అంటారు? అక్కసు బ్రదర్, ఇప్పుడు వీళ్ళక సంపాదించుకోవడం చేత కాదు, వీళ్ళకి అవకాశాలు వస్తే వాటిని సద్వినియోగం చేసుకోవడం చేత కాదు. చక్కగా పాట, ఇప్పుడు ఆమెకు టాలెంట్ ఉంది, ఆమె ప్రతిభని కొంతమంది గుర్తించారు, డైరెక్టర్లు గుర్తించారు, రచయితలు మంచి పాటలు ఇచ్చారు. ఆమె చక్కగా హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో ఎందులో ఇచ్చినా సరే చక్కగా పాడి 5 నిమిషాల్లో అద్భుతంగా కంప్లీట్ చేస్తుంది పాట. అలా అంచెలంచెలుగా తను జానపదాల నుంచి పాన్ ఇండియా సినిమాల వరకు ప్రతి పాట పాడుతుంది, ప్రజల నుంచి ఆదరణ పొందుతుంది. అది మీకు కడుపుమంట, అంతేనా? ఇప్పుడు ఆమె చెప్తా ఉంది, ఆఖరికి ఏ స్థాయికి వచ్చేసింది, ఆమెను దిగజార్చారు మీరు అని అంటే, నేను గిరిజన బిడ్డనండి, నా వెనకాల ఎందుకు పడ్డారు? నా అనుమానం ఏంటంటే ఆమె గిరిజనగా బిడ్డ కాబట్టి ఆమె వెనకాల పడి ఈ విధంగా టార్గెట్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి, కొన్ని శక్తులు ఏమైనా చేపిస్తున్నాం. ఎందుకంటే తెలుగు సినిమా రంగంలో ఒక్క సినిమా హీరో కూడా ఒక దళితుడు కానీ, ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ లేడు. ఒక 100కి ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటే. అది కూడా మా సంపూర్ణేష్ బాబు ఉంటాడు, బీసీ అయినా. ఆయనను మాత్రం కామెడీ హీరోగా ముద్రించి ఇది చేస్తారు. ఒక పెద్ద స్టార్డమ్ హీరో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కమ్మోళ్ళు, లేకపోతే కాపోళ్ళు, బ్రాహ్మణులు, రెడ్లు వీళ్ళే ఉంటారు. డైరెక్టర్లు వీళ్ళే, పాటలు పాడేటోళ్ళు వీళ్ళే, ఆటలాడేటోళ్ళు వీళ్ళే. ఈ మధ్య కాలంలోనే సినిమాలలో అక్కడో ఇక్కడో మనోళ్ళు కనిపిస్తారు. దాంట్లో భాగంగా మంగ్లీ మీద కుట్ర చేస్తున్నా అనేటువంటిది కూడా నా అనుమానం. చివరిగా ఒకటే ఎస్ఆర్ను, మంగ్లీ 150 కోట్ల స్కామ్ చేసింది, డబ్బులు దోచుకుందంటే మీరు నమ్ముతారా?
ఇప్పుడు బ్రదర్ ఆధారం లేకుండా ఎవరు నమ్మరు, నేనే కాదు కదా. నాకైతే ఇప్పుడు నేనైతే నమ్మట్లే బ్రదర్. ఆమె దోచుకుందా, ఆధారం ఉంటే నమ్ముతాం, ఆధారం లేదు కదా. ఆమె దోచుకోవాలి, ఆమె పేరు చెప్పి ఎవరో చేశారని అంటారు కదా. మరి వాడు చేశాడు లేదు, ఇన్వెస్టిగేషన్ లో చెప్పాలి. నేను అలా చెప్తాను, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. మీరు నమ్ముతున్నారా లేదా అని. ఇప్పుడు నేనైతే నమ్మట్లే బ్రదర్. రైట్ రైట్ రైట్